అనవసరమైన రాద్ధాంతం చేయడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి తప్పు. మీ కొంతమంది ఉప్పందిస్తున్నారు, కొంతమంది విద్యాశాఖలోని మీకు సంబంధించిన తొత్తులు విద్యా వ్యవస్థను భ్రష్టు పండించాలి, మా పప్పులు ఉడకడం లేదు, ఈ శాఖను నాశనం చేయాలని కంకణం కట్టుకొని కొంతమంది మీకు కావాల్సిన అధికారులు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తూ ఉంటే, తప్పుడు నివేదికలు మీకు ఇస్తూ ఉంటే, మీరు వారిచ్చిన అబద్ధాలను వల్లెవేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించడం జరుగుతూ ఉంది. ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్తున్నారంటే, యాదయ్యనే ఆర్చరీ క్రీడాకారుని తన పక్కన కూర్చోబెట్టుకొని ఈయనకు ఆర్చరీలో గోల్డ్ మెడల్ వచ్చింది, ఈయనకు ఉద్యోగం ఇవ్వలేదు, కేవలం పార్టిసిపేషన్ అయిన వారికే ఉద్యోగాలు ఇచ్చారు, ఇదెక్కడ అన్యాయమని మాట్లాడుతున్నారు. యాదయ్య గారిని గతంలో 2 మార్లు గ్రీవెన్స్ కమిటీ దగ్గర కూడా రావడం జరిగింది. నేను అతనికి 2002లో నేషనల్ గేమ్స్లో పథకం రావడం జరిగింది. వాస్తవమే, గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో జరిగిన నేషనల్ గేమ్స్లో ఆయన కూడా పాల్గొనడం జరిగింది, రావడం జరిగింది. వాస్తవం కాదని చెప్పలేదు. కానీ ఆయన ఆ సర్టిఫికెట్ను తన దరఖాస్తుతో పాటు జత చేయకుండా, ఇంకొకటి ఆ నేషనల్ గేమ్స్ది కాకుండా ఆయన నేషనల్ ఛాంపియన్షిప్ ఆర్చరీకి సంబంధించిన ఆ సర్టిఫికెట్ జత చేయడం జరిగింది. ఆయన అధికారుల దగ్గర కూడా చెప్పడం జరిగింది, నేను పొరపాటు పడ్డాను, క్షమించండి, దయచేసి నాకు ఏదైనా అవకాశం ఉంటే మీరు అవకాశం కల్పించండి. అధికారుల దగ్గరికి లిఖితపూర్వకంగా అడగడం జరిగింది. మనిషి వ్యక్తిగతంగా కూడా హాజరై అతను విన్నవించుకోవడం జరిగింది. కానీ నిబంధనలు ఒప్పుకో యాదయ్య గారు, ఒకసాట మేము డీవియేట్ అయితే అనేక రకాలైన ఇబ్బందులు రావడం జరుగుతుంది. మీరు పెట్టాల్సిన అర్హతలను పెట్టకోకుండా మీరు వేరే అర్హతలు పెట్టినందువలన మీరు ఎంపిక చేయడానికి మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి అధికారులు చెప్పినప్పుడు ఆయన వినడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు యాదయ్యను గత వారం రోజుల నుంచి తాడేపల్లిలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే అతను పెట్టుకొని, అతను ఏమైనా వెళ్ళిపోతాడో ఏమో, అతన్ని బంధించి ఒక విధంగా నిర్బంధించి ఈరోజు ఆయన్ను పక్కన పెట్టుకోవడం జరిగింది. ఇంకా పార్టిసిపేషన్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు, ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా చూడలేదని చెప్పి హావభావాలకు పోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సిగ్గుండాల మాట్లాడేదానికి. చరిత్ర తెలుసుకో. మీరు సచివాలయ ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్తున్నాం, 1,30,000 ఉద్యోగాలు ఒక చిన్న పొరపాటు జరగకుండా, ఒక అవినీతి జరగకోకుండా ఇచ్చినాము. మేమంతా జాతీయ అంతర్జాతీయ ప్రపంచ స్థాయి క్రీడాకారులకే నేను ఉద్యోగాలు ఇచ్చినానని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తాను. నువ్వు ఇచ్చిన లిస్ట్ ఇది. నువ్వు ఇచ్చిన వార్డు గ్రామ సచివాలయాలకు సంబంధించి ఇచ్చిన 2,300 మంది క్రీడాకారుల కోటాలో ఇచ్చిన లిస్ట్ ఇది. పంపించమంటే పంపిస్తా. 4 అధికారులు, 4 రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు సంతకాలు చేసి సెలెక్ట్ చేసి లిస్టు ఎవరికి ఇచ్చారు? దీంట్లో షేక్ ముస్తాఫా, హాల్ టికెట్ నంబర్ 19080101083, ఖోఖో 43rd సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ చీమకుర్తి ఇన్ మే 2007. ఏందా ఈయన గోల్డ్ మెడలా? ఇంకొకటి తెల్ల ఎడిషన్ ఫుట్బాల్ ఏపీ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ అనంతపురం 2016లో. దోరెపాటి శివకృష్ణ బాస్కెట్బాల్ హెచ్జిఎఫ్ 52nd ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ మహబూబాబాద్. పాలపర్తి తిరుపాల్ సాఫ్ట్బాల్ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ పార్టిసిపేషన్ హెల్డ్ ఇన్ సిరిపురం. బిల్లా చెన్న వెంకటేశ్వర నాయుడు ఖోఖో ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో టోర్నమెంట్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ నెల్లూరు. ఏం జగన్మోహన్ రెడ్డిది? మందే ఇది చదువు, మనం రాసినదే. మన అధికారులు సెలెక్ట్ చేసిన 2,300 మంది. ఇంత పచ్చిగా నువ్వు అబద్ధాలు చెప్తాను. ఈ వాస్తవాలు లేకపోతే మా దగ్గర ఇంకొక ఆయన కె రాజారావు బాల్ బ్యాడ్మింటన్ నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ బాల్ ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్. ఇంకా దుర్మార్గం, బాల్ బ్యాడ్మింటన్ ప్రపంచంలో ఎక్కడ ఉంది అంటాడు ఆయన. మీరు బాల్ బ్యాడ్మింటన్ గీయలేదు ఉద్యోగము. మీరిచ్చిన 2,300 మందిలో 400-500 మంది క్రీడాకారులు బాల్ బ్యాడ్మింటన్ ద్వారా వచ్చిన వాళ్ళు. బాల్ బ్యాడ్మింటన్ ఈరోజు కాదు, ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలం నుంచి బాల్ బ్యాడ్మింటన్, టెన్నిస్ ఎన్ని ఆటలు ఉన్నాయి. మన పులివెందుల ఆంధ్రప్రదేశ్లోనే టాప్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు మన పులివెందుల, మన ఇద్దరి గ్రామమైన పులివెందుల బాల్ బ్యాడ్మింటన్ చాలా ఫేమస్.
అనేక మంది క్రీడాకారులు బాల్ బ్యాడ్మింటన్లో ఉన్నారు. ఎక్కడ ఆడే తెలుసా? మీ హాస్పిటల్కి ఎనిగిపక్క ఉంది. మీ హాస్పిటల్కి ఎనిగిపక్క కొన్ని ఏళ్ళ పాటు 15-20 సంవత్సరాల పాటు బాల్ బ్యాడ్మింటన్ కోర్టు ఉండేది. ఎక్కడ? మీ పెద్దలకు సంబంధించిన సమాధుల గోడ పక్కనే, వంకబడికి ఎదురుగా. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మన భాషలో బాల్ బ్యాడ్మింటన్ ఏంటో తెలియదంటాం. ఇవన్నీ ఎవరిచ్చింది? ఇవన్నీ ఈ ఉద్యోగాలు ఏమన్నా మేమేమన్నా ఇప్పుడు సంతకాలు చేసి ఏమన్నా ఫోర్జరీలు చేసి చెప్పినామా? నువ్వు ఇచ్చింది ఎవరు? పార్టిసిపేషన్ అయిన వాళ్ళకు. మేము జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు టాప్ ప్రయారిటీ నుంచి తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? చెప్పు, ఎక్కడికి రమ్మంటావు? చర్చకి తీసుకొని వస్తాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన 382 మంది క్రీడాకారుల లిస్టు తీసుకొని వస్తాం, వారి అర్హతలు తీసుకొని వస్తాం. మీరు గ్రామ వార్డు సచివాలయాలకు ఇచ్చిన 2300 క్రీడాకారుల అర్హతలన్నీ తీసుకొని వస్తాం. ఎక్కడికి రమ్మంటావు చెప్పు, వస్తాం. సిగ్గుండాల మాట్లాడేదానికి. వాస్తవాలు ఇంతున్నాయి, కళ్ళ ముందర వాస్తవాలుంటే ఇంత అబద్ధాలు పెట్టుకొని చెప్తున్నావు. ఛాలెంజ్ చేస్తానాం, రా. నువ్వు పార్టిసిపేషన్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినావా లేదా? లిస్ట్ ఉంది, రా. ఎవరిని పంపిస్తారా? చర్చకు పంపి. చర్చకి ఏమొద్దు, లేదంటే మీ ఆఫీసుకు చెప్పు, మేమొచ్చి చూపిస్తాం నీకే. మనమిచ్చిన మన బతుకంతా, మనమిచ్చిన 2300 ఉద్యోగాల బతుకంతా చూపిస్తాం నీకు. అపాయింట్మెంట్ వస్తాం, చూపిస్తా. ఇంత అన్యాయంగా మీరు మాట్లాడడం జరుగుతుంది.